Namaste. Welcome to YAC theory class conducted by Swami Vivekananda Yoga Trust, Manchiral, Telangana, India. Affiliated from VASA, a part of Viswasa Yoga University, Bangalore. योगा 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 आओ मेरे दोस्तों हम अपनाए योगा सुबह को नहीं तो వ్యాధి అంటే ఏంటి? ఈ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది? మళ్ళీ మనసే కారణం. మనోమయ కోశలో దేన్నైతే చూసామో, మనోమయ కోశలో ఏదైతే కావాలి, నాకు ఇది కావాలి అనుకున్నామో, సో కావాలి అనుకున్నప్పుడు ఆ రోజా పూనే కానివ్వండి, కావాలన్న వస్తువే మీకు దొరికితే హ్యాపీ అవుతుంది, మనసు ఆనందం వచ్చేస్తుంది, అక్కడ వరకే అయిపోయింది. సో మరి బుద్ధి పనిచేసి ఇది తప్పు, దీన్ని తీసుకోదు, ఇది మనది కాదు అనేటువంటి విచక్షణ జ్ఞానంతో మనం డిస్క్రిమినేషన్ పవర్ ను ఉపయోగించి ఆ చేతిని వెనక్కి తీసుకున్నాము, పువ్వు మనది కాదు అనుకున్నాము. మీ మైండ్ విన్నదా? ఓకే. సో వినకుండా అయ్యా నేను ఆ పువ్వుని తీసుకోలేకపోయాను, అయ్యా నేను ఆ వస్తువుని ఏమంటారు పొందలేకపోయాను, నేను ఆ మనిషిని దక్కించుకోలేకపోయాను, ఆ మనిషి నన్ను తిట్టాడు, ఆ మనిషి నన్ను ఇలా అన్నాడు. ఇందాక చెప్పుకున్నట్టు మీరు క్లాస్ కి ఎందుకు రాలేదని 10 o'clock కి సార్ మెసేజ్ పెడితే నైట్ 10 అయినా కూడా మీకు ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేస్తూనే ఉంటారు. అయిపోయింది 10 o'clock మెసేజ్ పెట్టాను, సరే సారీ సరే అని ఏదో ఒకటి పెట్టేసి మనం అక్కడి వరకు వదిలేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మనం ఏం చేస్తాము, ఆ ఎమోషన్ ని క్యారీ చేస్తున్నారు, నైట్ వరకు క్యారీ చేస్తాము. రాత్రులు కూడా సరిగా నిద్ర పట్టదు. అందరి ముందు సార్ నాకు మెసేజ్ పెట్టిండ్రు, అందరి ముందు నా మేడం ఇలా అన్నది, అందరి ముందు నన్ను ఇలా తిట్టాడు, అందరి ముందు నేను ఈ మాట పడాల్సి వచ్చింది. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడ పెట్టుకుంటే, అంటే సింపుల్ అండి, గొడవలు ఎవరింట్లోనే అవుతాయి. రాత్రి ఎప్పుడో గొడవ పెట్టుకుంటే 4 రోజులు గడిచిపోతుంది, 5 రోజులు గడిచిపోతుంది, వైఫ్ హస్బెండ్ కన్నం పెట్టదు, హస్బెండ్ నాకు ఎప్పుడు పెడతావని అడగడు, ఆడేదో వండి పడేసినామా, వాడేదో పెట్టుకున్నాడా, నేనేదో తిన్నానా. ఎన్ని రోజులు ఉంటది ఆ ఎమోషన్? ఒక 4-5 days దాన్ని క్యారీ చేసి 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 పుల్ల పెట్టుకొని ఇంత చిన్న సారీ, ఎవరో ఒకరు ఈగో పక్కన పెట్టి సారీ చెప్తే అయిపోయేదానికి ఆ ఎమోషన్ ని ఏమంటారండి, ఆ స్ట్రెస్ ని క్యారీ చేసి 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 కుల్లబెట్టి ఏం చేస్తాము, అయితే అతిగా ఆకలేస్తుంది, అయితే కోపం వల్ల ఆకలి వేయదు, అయితే ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం అవుతుంది. ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మైండ్ కి ఎక్కించుకోవడం వల్ల స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతా ఉంటది. సో యాంగ్జైటీ ఎక్కువ అవుతా ఉంటది. మనం చెప్పుకున్నాం కదండి, ఉద్వేగాలని అణిచివేసుకోకపోతే ఏమవుతుంది, సైకోసోమాటిక్ డిజార్డర్స్ అన్ని వస్తాయి. చెప్పుకున్నాం, గుర్తుంది కదండి, ఫస్ట్ క్లాస్ లోనే చెప్పుకున్నాం. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లోనే. సో సైకోసోమాటిక్ డిజార్డర్స్, స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. సో ఇవి ఎప్పటి నుంచి వచ్చాయి? ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకుండా ఆ వచ్చినటువంటి చిన్న ఇబ్బందిని తలకెక్కించుకొని మనమే కుళ్ళబెట్టుకొని మన మైండ్ ని మన ఫిజికల్ బాడీకి ఎఫెక్ట్ చేసుకోవడం వల్ల వచ్చేటువంటివి వ్యాధులు అనేటివి వస్తాయి. సో ఈ వ్యాధి అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మనకి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేసే టైంలో ఆ బీజం అనేది ఒకటి పడుతుంది చూడండి. ఆయన నన్ను తిట్టాడనో, లేదంటే ఇందాక సార్ నన్ను కోప్పడ్డాడనో, లేదంటే 10 years 20 years బ్యాక్ జరిగినటువంటి గొడవల వల్ల ఇంకా కూడా కుటుంబాల గొడవలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు మనం మాట్లాడుకోకుండా ఉంటాం. ఆ 10 years గొడవలు అవన్నీ ఏంటి అంటే సీడ్. ఒక విత్తనం వేస్తేనే కదా చెట్టు మొలుస్తుంది, రోగం వస్తుంది మనకి. ఆ విత్తనం, ఆ బీజం, ఆ సీడ్ ని ఏమంటామంటే ఆది అంటాం. అది మీరు గొడవనే అనుకోండి, ఎమోషనే అనుకోండి, స్ట్రెస్ అనుకోండి, ఏమంటారండి యాంగ్జైటీనే అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, దానికి మీరు ఏ పేరు పెట్టినా దాన్ని మనం ఏమంటామంటే సీడ్ అంటాం. బీజం ఏదైతే ఉందో ఆ సీడ్ ని ఆది, దాని పేరు ఏమంటామండి ఆది అంటాం. సో ఈ ఆది అనేది కుళ్ళిపోతూ ఉంటది. ఈ కోపం గానో, ప్రేమ గానో, ద్వేషం గానో, పగగానో, మీరు దానికి ఏమంటారంటే ఆ నెగిటివ్ కి ఏ పేరన్నా పెట్టుకోండి, ఆ సీడ్ అనేది కుళ్ళిపోయి ఈ ఆది ఏమవుతుంది అంటే వ్యాధిగా మారుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు గొడవ అయింది, ఇంకోటి ఏదో జరిగింది, ఫ్యామిలీలో ఇష్యూ వచ్చింది, ఇంకేదో వచ్చింది, దాన్ని సారీ చెప్పామా, లేదంటే పోనీ నా కర్మ కొద్దీ అలా జరిగింది ఇలా జరిగిందని వదిలేసుకున్నామా, హెల్దీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. సో అలా కాకుండా ఇంకోటి ఏదో జరిగిందని మనం తినకుండా ఉండడం, ఇంకోటి ఆ 4-5 days ఆ ఎమోషన్ ని క్యారీ చేయడం వల్ల ఆకలి అనేది ఉండదు.
సో ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది? ఆ ఆది అనేది మెల్లిమెల్లిగా మన ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫస్ట్ అండి మన పొట్ట మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మీకు స్ట్రెస్ ఉన్నప్పుడు మీరు గమనించుకోండి, ఆకలి అనేది కాదు, లేదంటే ఎక్కువగా ఆకలి వేస్తుంది, లేదంటే డైజెషన్ సిస్టమ్ పాడైపోతుంది, దాని తర్వాత హెడ్ ఎక్ వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక్క బాడీ అంటే ఒక్క ఆది, ఆ సీడ్ ఏదైతే ఉందో ఈ ఫిజికల్ బాడీని ఒక్కొక్క దాన్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఆ డ్యామేజ్ చేయడం అనేది ఇంకా మీరు ఆ ఎమోషన్ ఎన్ని సంవత్సరాలు క్యారీ చేస్తే మీరు అన్ని సంవత్సరాలు ఆ క్రానిక్ డిసీజెస్ కి గురవుతారు. ఈ స్ట్రెస్ వల్లనే షుగర్ వస్తుంది, స్ట్రెస్ వల్లనే థైరాయిడ్ వస్తుంది, స్ట్రెస్ వల్లనే ఇంకొకటి వస్తుంది. ఈ డిసీజెస్ అన్ని కూడా రావడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ స్ట్రెస్. వీటన్నింటిని ఏమంటాము? సైకోసోమాటిక్ డిసీజెస్ అంటాం. సైకోసోమాటిక్ డిజార్డర్స్ అన్ని కూడా స్ట్రెస్ బోర్న్ డిసీజెస్ అంటాం. సో ఈ ఆది ఏ విధంగా మారిందండి? వ్యాధిగా మారింది. ఈ మళ్ళీ ఇవి కూడా రెండు రకాలుగా ఉన్నాయి. సో ఈ వ్యాధి అనేది మళ్ళీ రెండు రకాలు: ఆదిజ వ్యాధులు, అనాదిజ వ్యాధులు. కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదిజ, అనాదిజ. ఆది అంటే స్ట్రెస్ అన్నాం. సో ఆదిజ అంటే స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ అన్నింటినీ ఆదిజ వ్యాధులు అంటాం. అనాదిజ అంటే నాన్ స్ట్రెస్ బోర్న్ డిసీజెస్. అంటే అనాదిజ వ్యాధులు అనేవి మనకి సాధారణంగా యాక్సిడెంట్స్ వల్ల గాని, మనం నడుస్తూ ఉంటే కాలుకి ఏదో దెబ్బ తగిలింది, కట్ చేస్తుంటే చేతికి ఏదో గీస్తుంది, ఇట్లాంటివన్నీ స్ట్రెస్ వల్ల రాలేదు కదా. మనం చేసేసుకుంటే, మనం వర్క్ చేసేసుకునేటప్పుడు మిస్టేక్స్ వల్లనో, అంటే మనకు తెలియకుండానో మనకు దెబ్బలు తగ్గడము, యాక్సిడెంట్ అవ్వడము, ఏదో గీసుకోవడము, ఇంకేదో అలాంటి డిసీజెస్ అన్నిటిని అనాదిజ వ్యాధులు అంటారు. సో ఆదిజ వ్యాధులన్నీ కూడా స్ట్రెస్ వల్ల వచ్చేటివి అని చెప్పుకున్నాం కదా. ఈ ఆదిజ వ్యాధులు మళ్ళీ రెండు రకాలు: సార వ్యాధులు, సామాన్య వ్యాధులు. రెండు రకాలుగా ఉంటాయి. సార వ్యాధులు ఉంటాయి, సామాన్య వ్యాధులు ఉంటాయి. సో మళ్ళీ సామాన్య వ్యాధులు అంటే నార్మల్ గా స్ట్రెస్ వల్ల ఏదైతే వచ్చాయో అలాంటి డిసీజెస్ అన్నింటినీ సామాన్య వ్యాధులు అంటాం. సో మరి ఈ సార వ్యాధులు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయంటే, మనకి పూర్వజన్మలో ఏవైతే మనం చేసుకున్నటువంటి కర్మలు ఉన్నాయో వాటి ఫలితం అక్కడ అనుభవించకుండా మిగిలిపోయినటువంటి కర్మలన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ జన్మలో సార వ్యాధులుగా మనకు వస్తాయి. మేడం నేను ఇంత హ్యాపీ, అంటే ఏమంటారు, నేను 10 years నుంచి 12 years నుంచి నేను యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను, సత్సంగాలు వింటున్నాను, నాకే ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి, నాకే ఇన్ని డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి, నాకే ఇంత ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటే, మనం సార వ్యాధుల్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనమే కాదు, వివేకానంద స్వామి వారు ఎంత గొప్పవారు, ఆదిశంకరాచార్యుల వారు ఎంత గొప్పవారు, రమణ మహర్షుల వారు ఎంత గొప్పవారు. 30 years కి వాళ్ళ జీవితం అయిపోయింది. రమణ మహర్షి గారికి ఏమంటారండి, చాలా పెద్ద డిసీజ్, అది మేబీ క్యాన్సరా ఏదో రాసపుండో, ఆయన దాని వల్ల చనిపోతారు. మరి ఆయన అంత గొప్పనైనటువంటి వ్యక్తి, వేదాలు చదివారు, ఉపనిషత్తులు చదివారు, కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందికి ఆ తత్వబోధ నేర్పించారు, ఆత్మబోధ నేర్పించారు, స్పిరిచువల్ గా డెవలప్మెంట్ గా చేయడానికి వారి సాయశక్తులా ప్రయత్నించారు. రమణ మహర్షి గాని, వివేకానంద మహర్షి గాని, వీళ్ళందరూ ఎందుకండి ఇలా ఉన్నారంటే, అకార్డింగ్ టు వాళ్ళ కర్మలేవో ఉన్నాయి, అవి అప్పుడు అనుభవించలేదు, ఆ సార వ్యాధులుగా వచ్చేసినాయి, ఇప్పుడు అనుభవించుకున్నారు, వదిలేసుకున్నారు, మోక్షాన్ని పొందిండ్రు. ఇన్ని వేల మంది ఇప్పటికీ కూడా రమణ మహర్షిని గుర్తు చేసుకుంటున్నాం అంటే వాళ్ళు స్పిరిచువల్ గా డెవలప్మెంట్ అయినట్టే కదండి. సో వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగారు కదా. సో ఒకప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులేవో వాళ్ళ పూర్వజన్మలో ఇబ్బందులన్నీ సో ఇప్పుడు వాళ్ళు అనుభవించడం జరిగింది. అవి వాళ్ళు మోక్షాన్ని పొందడానికి ఈ జన్మని వచ్చింది, ఈ జన్మలో వాళ్ళు తరించడం జరిగింది. మోక్షమా సంథింగ్ వాళ్ళ ఆనందమా ఏదో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అనుభవించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇది సార వ్యాధులు, సామాన్య వ్యాధులు, ఆదిజ అనాదిజ వ్యాధులు. ఓకే కదండి. ఆదిజ వ్యాధి, అనాదిజ వ్యాధి రెండు గుర్తుపెట్టుకుంటే దీనిలో సార వ్యాధి డిసీజ్ అంటే అయిపోయింది, హెల్త్ అంటే అయిపోయింది. మీరు ఎన్ని చెప్తున్నారు, ఇంత డిసీజ్ అంటున్నారు, ఇవన్నింటినీ నేను ఎట్లా అధిగమించాలని ఒక డౌట్ వస్తుంది. ఇన్ని చెప్తున్నారు కదండి మేడం, ఇన్ని రకాలుగా నేను శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, స్పిరిచువల్ గా హెల్దీగా ఉండాలంటున్నారు, నాకు డిసీజ్ ఉండొద్దు అంటున్నారు అంటే, ఈ టెన్షన్స్ నుంచి, ఈ స్ట్రెస్ నుంచి, ఈ ఇబ్బందుల నుంచి మనం ఎన్ని చెప్పుకున్నా మళ్ళీ అంటే వచ్చేటువంటిది ఏంటి అంటే, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, సత్సంగాలకి వెళ్ళాలి. అండ్ మనకి ఇచ్చినటువంటి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉన్నాయి,
ఐఆర్టి ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్, క్యూఆర్టి క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్, డిఆర్టి డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. ఇవి వీటితో పాటు అండ్ ఇంకొకటి మీకు నేర్పిస్తారు సైక్లిక్ మెడిటేషన్. సో ఈ మెడిటేషన్స్ అన్ని చేసి ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు వచ్చేటువంటి ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో, టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ శ్వాసలో మనకి మృత్యుంజయ మంత్ర చాంటింగ్ తోటి మనకి ఏమంటారండి ఇంకొక టెక్నిక్ అది ఉంటుంది. సో అది కూడా మనం నేర్చుకుంటాము. సో ఈ సైక్లిక్ మెడిటేషన్స్ ఎంఎస్ఆర్టి ఉంటుంది, మైండ్ సౌండ్ రెజొనెన్స్ టెక్నిక్ అని చెప్పేసి. అది మన శ్వాస వాళ్ళే ప్రత్యేకంగా ఏమంటారండి పర్సన్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేసి 100% సక్సెస్ అయ్యారు. ఇప్పటికి కూడా మనం శ్వాస బెంగళూరు యూనివర్సిటీకి వెళ్తే అక్కడ మీరు చూడొచ్చు, ఎంఎస్ఆర్టి నేర్పిస్తారు, సైక్లిక్ మెడిటేషన్ నేర్పిస్తారు. ఈ స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ అన్నిటిని తగ్గించుకుంటూ మైండ్ ని కంట్రోల్లోకి, ప్రజ్ఞతోటి మనసును ఆధిపత్యంలోకి తీసుకొచ్చుకొని యోగా వల్ల టెన్షన్స్ నుంచి, స్ట్రెస్ నుంచి, డిసీజెస్ నుంచి 100% మనం బయట పడగలుగుతాము. ఈ ఇచ్చినటువంటి ఐఆర్టి, క్యూఆర్టి, డిఆర్టి, సైక్లిక్ మెడిటేషన్ అండ్ ఎంఎస్ఆర్టి నుంచి అనేది మన ఈ రోజుటి క్లాస్. యోగా వే ఆఫ్ లైఫ్ అనేది మన క్లాస్. సో ఈ రోజుతో సెకండ్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది.